ఇక్కడ మీకు తెలియని ఒక యోగ్యుడు ఉన్నాడు. కాంచీపురానికి చెందినవాడు. నేను రాసినటువంటి ప్రీతిరస ప్రభ గ్రంథాన్ని 5,000 శ్లోకాలతో నేను ప్రీతిరస ప్రభ అని ఒక గ్రంథాన్ని రాశాను నేను. అది అలంకార శాస్త్రం. అందులో ద్రావిడ శృంగార ప్రక్రియ అంతా కూడా నిరూపించడం, తొలకావ్యం మొదలైన గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రక్రియ అది ఎవరికి తెలియదు ప్రపంచంలో ఇంతవరకు. దానిని నేను ఆ సంస్కృతంలో రాసే ప్రక్రియలో నాకు బాగా సహకరించిన వాడు, నా దగ్గర భాష్యాన్ని అధికరించిన వాడు, షడ్దైశ్రములను అధికరించిన వాడు, వేదాంత సంగ్రహాన్ని అధికరించిన వాడు, ఇప్పుడు అలంకార శాస్త్రాన్ని కూడా అధికరిస్తున్నటువంటి వాడు వరదన స్వామి ఉన్నాడు. ఆయన సామాన్యుడు గారు. మన ఈ వాసుదేవన్ ఎలాగో వెరీ 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 మచ్ ఈక్వల్ టు అవర్ వాసుదేవన్. అటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయాలి. మిమ్మల్ని చూడాలని వచ్చాడు. ఈ పర్టికులర్లీ కేమ్ హియర్ జస్ట్ టు సీ యూ. ఎందుకంటే రీసెంట్గా ఐ రిసీవ్డ్ ది బుక్. ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మీరు నా పుస్తకం చేసింది చూశాను నేను. చూసి ఆయన ఈ కోర్సులు తీసుకో అని ఒరిజినల్ తిరిగిచ్చి మీ ఇంగ్లీష్ ఇచ్చి దాన్ని మనం ఎలా మౌల్డ్ చేసి మనం రీప్రింట్ చేసుకుంటే బాగుంటుంది ఉపయోగించుకుంటుందని ఆయనకి ఇచ్చాను నేను ఆ పుస్తకం. ఈజ్ వెరీ క్యాపబుల్ పర్సన్. ఇంగ్లీష్లోను, సంస్కృతంలోను, ద్రావిడంలోను గట్టి వ్యక్తి. మనకి ఏ జరిగే ఆ వ్యక్తి తెలియాలి కదా. నా రత్నం అనివిష్యతి నృత్యతి గీత. రత్నము మనం వెతుక్కుంటూ రాదు, రత్నాన్ని మనం వెతుక్కోవాలి. రా హైదరాబాద్లో మీకు సత్కారం చేయడం అంటే నాకు సత్కారం చేసినట్టే లెక్క. హైదరాబాద్లో జరిగిన 2 సెమినార్లలో ఒక ప్రముఖ స్థానం కలిగినటువంటి వరదన స్వామి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఆనందాళ్వాన్ వంశానికి చెందినవారు. తిరుమల క్షేత్రం ఆనందాళ్వాన్ చాలా ప్రసిద్ధి చెందినటువంటి వారు. అటువంటి వారి ప్రాధాన్యం లేదు, అసలు తిరుమల క్షేత్ర వైభవం ఏది. అటువంటి ఆ వంశానికి చెందినటువంటి మహానుభావుడు, ఆ కాంచీపురానికి చెందినటువంటి మంచి సంప్రదాయబద్ధమైన కుటుంబానికి చెందినటువంటి వారు, మంచి సంస్కృతజ్ఞుడు, మంచి ద్రావిడజ్ఞుడు, మంచి ఆంధ్రజ్ఞుడు. ఇప్పుడు నౌ హీజ్ బికమింగ్ బెస్ట్ తెలుగు అభిజ్ఞుడు. నాదములకు సంబంధించినటువంటి 1200 సంవత్సరం ప్రత్యేక కార్యక్రమంలో ఆ సెమినార్లో ఒక ముఖ్యమైన కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. శ్రీరంగ క్షేత్రంలో జరిగిన గోపాలకృష్ణ గారు జరిగినటువంటి పండిత సభల్లో ఒక స్పీకర్ గా ఉండడమే కాక రంగరామానుజాచార్య స్వామివారికి క్షేమంగా శ్రీరామనగర్ నుంచి శ్రీరంగానికి, శ్రీరంగం నుంచి శ్రీరామనగర్ తోడుగా ఉండి అలా నీత ప్రీతి పురస్కృత అన్నట్టుగా తోడుగా ఉన్నటువంటి వారు. అలాగే 2-3 సభల్లో సెమినార్లలో కూడా ఉండి చిరంజీవి స్వామి వారి యొక్క ప్రేమను పొందినటువంటి వారిని ప్రస్తుతం వేదికపైకి ఒక పండితుడిగా ప్రస్తుతం సత్కరించుకొని రాబోయే సమావేశంలో 101వ సంవత్సరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పెద్దల యొక్క ఆమోదంతో అనుమతితోటి వారికి శ్రీ రఘునాథదేశిక పురస్కారాన్ని కూడా సమర్పించుకుంటాను అని సవినయంగా తెలియజేస్తూ, ఇప్పటికిప్పుడు అంటే ఏదో బలవంత బ్రాహ్మణార్థంలా ఉంటుంది కాబట్టి ఆ వేదిక గౌరవంగా ఉండి రంగరామానుజాచార్య స్వామి వారి యొక్క అధ్యక్షతలోనే ఆ కార్యక్రమం హైదరాబాద్ లో జరుగుతుంది, వరంగల్లో కాదు. వారిని శ్రమ పెట్టకుండా వారిని వేదిక పైకి వేయించవలసింది ఆహ్వానిస్తున్నాం.